మరి అలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా ఇలాంటి అన్యాయ పనులు నా మీద అబండాలు వేసి ప్రతిసారి మీరే దెబ్బతిన్నారు. ఏ దాంట్లో కూడా మీరు ముందుకెళ్ళైపోయారు. అయినా కూడా మీ ప్రయత్నం దయచేసి ఇప్పటికన్నా ఇవాళ కన్నా 21వ తేదీ డిసెంబర్ కన్నా మీరు వదిలేస్తారు. మీకు ఆ దేవుడు మంచి బుద్ధి ఇస్తాడని చెప్పి మీరందరూ ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. మా తరఫున మనందరం కూడా ప్రార్థిస్తాం. గోవిందా 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 గోవిందా. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయాలి? మనం ఇన్నాళ్ళు సహించాను. ఎప్పుడన్నా మాట్లాడానా దీని గురించి? ఎప్పుడైనా మాట్లాడానా? ఏ సందర్భంలో మాట్లాడానా? నేను మాట్లాడాల. ఎందుకంటే సహించడం నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం దేవుడు. సహిస్తాను. శిశుపాలులాగా చెయ్యి, నువ్వు తప్పు చెయ్యి, నేను చూస్తున్నా, నేను గమనిస్తున్నా అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చా. కానీ ఇవాళ చెప్తున్నాను, ఇక సహించను. దయచేసి మీరు ఇక ముందైనా సరే దీనికోసం నా మీద బరువు తగ్గడం కోసం మీరు రావద్దయ్యా. నేను మీ ఎత్తు కంటే పై ఎత్తు ఉన్నాయా? దేంట్లోనైనా కూడా ఆ బోధ చల్లుకుంటే మీ మీద పడుతాయా తిరిగి? అది దయచేసి మీరు ఒకసారి చేయొద్దని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీరు కూడా నాకు సహాయం చేయాలని చెప్పి ఆయనకు సినిమా డైలాగ్ ఆయన చూపించండి. ఎవరికన్నా వాళ్ళెవరికైనా చూపించండి చెప్పి అందరినీ కూడా వేడుకుంటున్నాను. వీరు రాజకీయం ఇలా చేయాలి, వీళ్ళకు కాస్త బుద్ధి చెప్పి ఇక ముందైనా మనందరం కలిసికట్టుగా ఉంటూ మనం ఇవాళ ఏదైతే కార్యక్రమం చేశామో ఇది నాంది, ఇది ముగింపు కాదు, ఇది నాంది. ఇక మీదట మా జోలు వస్తే ఊరుకోము. ఇంకా వినకుండా పట్టి చెప్తా, ఊరుకోము. సమస్యలు ఉన్న చోట వేనని ఉంటాడు. ఎందుకంటే సమస్యలు చేసి దెబ్బ తిని ఈ స్థాయికి వచ్చాడు వేనన్న. మా తాతల తండ్రులు మాకు చెప్పలేదు. మా తాతల తండ్రులు వ్యాపారాలు చేసే డబ్బు నాకు ఇవ్వలేదు. స్వతహాగా చదువుకుని పైకొచ్చి కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి అన్ని చూసుకొని లెక్కలన్నీ వేసుకుని రంగంలో దిగారు. ఇవాళ ఈ లెక్కలు నాకు తెలియంది కాదు. ఈ చిన్న పుస్తకాలు పెట్టి వ్యాపారం నాకు తెలియంది కాదు. కేవలం సహిస్తాను. ఎందుకంటే ఇప్పటికే సాఫ్ట్వేర్ రోడ్డు సాఫ్ట్గా ఉంటానికి చూశారు. కానీ ఆ సాఫ్ట్ వెనకాల బండరాయంత గుండుంది. బండరాయంత గుండుంది. ఎందుకంటే చిన్నప్పుడే చూసాం డ్రామాలు. మాకు తెలియదు కాదయ్యా, దయచేసి మీరు తెలుసుకోండి అని చెప్పి మరొకసారి చెప్తూ, నాకు పదవులొద్దు, నాకు పదవి మీద వ్యామోహం లేదు అని ఏమంటాడు? నాకు పదవులొద్దు, నాకు పదవి మీద వ్యామోహం లేదు. మరి ఎందుకయ్యా ఈ డ్రామాలో? మరి ఎందుకయ్యా ఈ కాంపిటీషన్? బజార్లో అందరూ నవ్వుకుంటున్నారయ్యా, నీకు అర్థం కాదా? ఏం చేస్తున్నారో నవ్వుకుంటా, నీకు అర్థం కాదయా అని నేను అడుగుతున్నాను అని చెప్తున్నాను. అదేవిధంగా రండి, ఒక మంచి సలహా ఇవ్వండి. ఏమన్నా పొరపాటు చేస్తే వచ్చి నడి రోడ్లు నిలదీయండి, నా ఇంటికి వచ్చి అడగండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అంతేకాని ఇలా వెనక తిరిగి దొంగదారిగా దొడ్డిదారిన ఏమీ చేద్దా. ఎందుకంటే అడ్డుకునే శక్తి నాకు ఇచ్చాడు. కానీ సామరస్యంగా పోదామని మరొక్కసారి ఆహ్వానిస్తున్నా. మీరందరూ రండి. ఎవరైతే ఆ 10 మంది కూడా మరొకసారి సభాముఖంగా ఆ 10 మందిని కూడా రమ్మంటున్నాను, ఆహ్వానిస్తాను. వెనక్కి తప్పైంది లేని చెప్పి వదిలేస్తాను. నాతో ఉండండి, నాతో పని చేయించుకోండి. నేను అన్నీ మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక ముందు ఈ బుడబెక్కలు కాచి ఏదైనా చేస్తే సహించని చెప్పుతున్నాను. ఎందుకంటే మీకు ఆ శిశుపాలు లాగా మీరు 3 తప్పులు చేసేశారు. ఇక సహించవు.